వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది హ్యూండై బ్రాండ్కి సంబంధించిన కార్ ఎలైట్ i20 ఆస్టా టాప్ ఎండ్ వేరియంట్ అండి. ఈ కార్ డీటెయిల్స్ చెప్పే ముందు ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇది చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఎవరైనా మంచి క్వాలిటీ కార్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి మనం హెల్ప్ చేసిన మనం అవుతాం. ఈ కార్ డీటెయిల్స్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఎలైట్ i20 ఆస్టా టాప్ ఎండ్ వేరియంట్ పెట్రోల్ వర్షన్ అండి. మనకి హైవే మీద 19 నుంచి 21 కిలోమీటర్లు పర్ లీటర్ మైలేజ్ అయితే వస్తుంది. మనం స్పీడ్ అనేది 80 నుంచి 100 కిలోమీటర్లు పర్ అవర్ స్పీడ్ అనేది మెయింటైన్ చేస్తే కార్ అయితే మాత్రం సూపర్ క్వాలిటీలో ఉందండి. ఎందుకంటే ఇది కేవలం 69,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. జెన్యూన్ రీడింగ్, ట్యాంపరింగ్ చేయలేదండి. ఒరిజినల్ రీడింగ్. కస్టమర్తో నేను క్లియర్గా మాట్లాడడం జరిగింది. ఇన్వాయిస్ ఓనర్ అన్నమాట. కార్ ఇక్కడ క్వాలిటీ అయితే చూసుకోవచ్చు. బంపర్ టు బంపర్, బానెట్ 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదు. పెయింట్ కూడా ఇక్కడ క్వాలిటీ చూసుకోవచ్చు అండి. ఫుల్ క్వాలిటీ కార్ అన్నమాట, మిస్ చేసుకోవద్దు. ఈ కార్ మనకి కావాలి అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్ ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉండిద్దండి. ఒకవేళ ఈ కార్ కనుక సేల్ అయిపోతే మనం హానియా కార్ డెకర్స్ తరపు నుంచి ఫస్ట్ కామెంట్ సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేస్తాను, మీరు అది గమనించగలరు. అండ్ ఈ కార్ లైఫ్ పరంగా మనం మాట్లాడుకుంటే మోడల్ 2016 జూన్లో రిజిస్ట్రేషన్ అయిందన్నమాట. మనకి లైఫ్ పరంగా 2032 వరకు ఉండిద్ది అన్నమాట. లైఫ్ జూన్ వరకు ఉండిద్ది. ఇన్సూరెన్స్ వచ్చేసరికి ఎక్స్పైర్ అయిపోయిందండి. ఎవరైతే కస్టమర్ కొనుక్కుంటారో వాళ్ళే పే చేసుకోవాల్సి ఉండిద్ది అన్నమాట. పొల్యూషన్ అవైలబుల్లో ఉంది. అండ్ 2 కీస్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి. ఇన్వాయిస్ ఓనర్ కాబట్టి. ఇక్కడ కార్ అయితే ఫినిషింగ్ చూసుకోవచ్చు, క్వాలిటీ. ఇది వచ్చేసరికి డ్రైవర్ సైడ్ వ్యూ అండి. ఎక్కడ డెన్స్, స్క్రాచెస్ ఏమీ లేవు. కార్ క్వాలిటీ అయితే మాత్రం సూపర్ క్వాలిటీ అండి. ఇంజన్, సస్పెన్షన్ కావచ్చు, ఇంటీరియర్ కావచ్చు, ఎక్స్టీరియర్ కావచ్చు, లుకింగ్ మాత్రం టాప్ నాచ్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు కార్ క్వాలిటీ కూడా. ఎక్కడ డెన్స్, స్క్రాచెస్ ఏమీ లేవు. కార్ కూడా ఒరిజినల్ పెయింట్ అండి. మీరు లైవ్లో రండి, 100% కార్ తీసుకొని వెళ్ళిపోతారు. అంత బాగుండిద్ది అనమాట కార్. అండ్ నెంబర్ కూడా చూసుకోండి, 9899. చాలామంది ఇష్టపడతారు, 99s ఉన్నాయి కార్కి. అండ్ టైర్స్ పరంగా కూడా మనకి 4 టైర్లు కూడా దాదాపుగా 85% అబవ్ ఉన్నాయండి. టైర్స్ కూడా మనకి దాదాపుగా 25,000 కిలోమీటర్స్ అబోవ్నే తిరుగుతాయి. టైర్స్ కూడా మనం 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. అండ్ ఫ్రంట్ కూడా మనం ఫీచర్స్ ఒకసారి మనం చూస్తే, ఫ్రంట్ ఎలైట్లో టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి మనం కంప్లీట్గా గ్రిల్ వచ్చేసరికి క్రోమ్ ఫినిష్తో వచ్చింది. అండ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అనేవి మనం చూసుకోవచ్చు. మార్నింగ్ డిఆర్ఎల్ అనేది ఇక్కడ ఉండిద్దండి. అండ్ ఈ కార్లో వచ్చేసరికి మనం ఫాగ్ ల్యాంప్స్, నైట్ స్టీరింగ్ ఎటువైపు అయితే టర్న్ చేసుకుంటామో అటువైపు లైట్ అనేది గ్లో అయ్యిద్ది. ఇది ఒక మంచి ఫీచర్ అన్నమాట. అండ్ సైడ్ చూసుకోండి, ఇటువైపు ఎలాయ్ వీల్స్ కూడా డైమండ్ కట్ ఎలాయ్ వీల్స్. ఈ ఎలైట్లో మాత్రం చాలా క్లిక్ అయిన మోడల్ అండి ఇదైతే మాత్రం. ఎందుకంటే మనకి ఒక బల్కీగా ఉండిద్ది కార్ చూడడానికి. హ్యాచ్ బ్యాక్ కార్లా ఉండకుండా మనకి మినీ ఎస్యూవీ టైప్లో ఉండిద్ది అన్నమాట. అండ్ సస్పెన్షన్ పరంగా మనం ఎంత లాంగ్ జర్నీ చేసినా కూడా అలసిపోమన్నమాట ఈ కార్లో అయితే. ఒకసారి ఇంటీరియర్ కూడా మనం చూద్దాం. అండ్ అవుట్ సైడ్ చూసుకుంటే ఇంకా మనకి ఏమేమి ఫీచర్స్ ఇచ్చారంటే, ఇది వచ్చేసరికి మాన్యువల్ అండ్ ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్, ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ అనేది ఉండిద్ది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి కంప్లీట్గా కీలెస్ ఎంట్రీ ఉంది కాబట్టి మనం కీ అనేది పాకెట్లో పెట్టుకొని ఇక్కడ నుంచి లాక్ అన్లాక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, అన్లాక్ అనేది అయిందన్నమాట ఇది ప్రెస్ చేస్తే. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు అండి, ఇంటీరియర్ చాలా నీట్గా మెయింటైన్ చేశారు, వెల్ మెయింటైన్ అన్నమాట. ఇవి ఏదైతే సీట్లు ఉన్నాయో వీళ్ళు చేయించుకున్న డిజైన్ అండి. ఇది మాన్యువల్ వీళ్ళ సెలెక్టెడ్ డిజైన్ అన్నమాట. ఇది వచ్చేసరికి 85% ఏం అవ్వాలి, సీట్లు చాలా బాగున్నాయి. మీరు ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు. దీనికైతే ఇంకా కవర్స్ కూడా తీయలేదు సన్షేడ్స్కి.
అండ్ రేర్ కూడా చూసుకోవచ్చండి. ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ బ్యాక్ కూర్చున్న వాళ్ళకి కూడా హెడ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసరికి చాలా స్పేషియస్గా ఉండేది, ఇక్కడ చాలా కంఫర్ట్గా జర్నీ చేయవచ్చు. రేర్ ఏసీ కూడా మనం చూసుకోవచ్చు, ఫ్రంట్ హెడ్ రెస్ట్ కూడా చూసుకోవచ్చు అండి. అండ్ రేర్ వచ్చేసరికి మనకి బూట్కి డిఫాగర్ లైన్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. అండ్ రేర్ వైపర్ మనకు చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి మనకు రిక్వెస్ట్ సెన్సార్ అనేది కూడా ఉండిద్దండి. ఇక్కడ రిక్వెస్ట్ సెన్సార్ ద్వారా మనం బూట్ అనేది ఓపెన్ చేయవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి డోర్కి కూడా మనం యాక్సిడెంట్ అయిందా లేదా ప్రతిదీ పంచెస్ కావచ్చు, ఆ లైనింగ్ కావచ్చు, మ్యానుఫ్యాక్చర్ సైడ్ నుంచి వచ్చే లైనింగ్ కావచ్చు, ప్రతిదీ చెక్ చేసి మనం ఇన్స్పెక్షన్ చేసి చెప్తానండి. 100% జెన్యూన్ వెహికల్ అన్నమాట. ఇక్కడ స్పేస్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్టెప్ ఇన్ టైర్ కూడా చూసుకోవచ్చు అన్నమాట. కార్ ఫినిషింగ్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, చాలా బాగుంది, మిస్ చేసుకోవద్దు. అండ్ ఒకసారి మనం ఇంటీరియర్ చూసుకుంటే, డాష్బోర్డ్ చూసుకుంటే ఇక్కడ మనం క్వాలిటీ చూసుకోవచ్చు అండి. ఎక్కడ స్క్రాచెస్ ఏమీ లేవు. ఇది వచ్చేసరికి ఐడియల్ పెట్టినప్పుడు స్టిక్కర్ అన్నమాట, తీసేయవచ్చు మనం. ఇందులో ఏ డోర్ ఓపెన్ చేసామో క్లస్టర్ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ పాయింట్లో చూసుకోవచ్చు అండి మనం. నేను డ్రైవర్ డోర్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ గ్లో అయింది. అండ్ డాష్ బోర్డ్ చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి కంప్లీట్గా మనకి టచ్ ప్యానల్ అనేది కంపెనీ నుంచి వస్తుంది. ఇందులోనే రివర్స్ కెమెరా కూడా మనం చూడవచ్చు. అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ చూసుకోవచ్చు అండి కంప్లీట్గా. ఇటువైపు వచ్చేసరికి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్కి మనం ఇక్కడ నుంచి ఆపరేట్ చేయవచ్చు అనమాట. ఎయిర్ బ్యాగ్స్ సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఇచ్చారు. అండ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ప్రొవైడ్ చేశారండి. ఇది వచ్చేసరికి 5 గేర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఏసీ అసలు మనం చూసుకోవాల్సిన అవసరం చిల్ వస్తుంది అనమాట కార్లో. ఒకసారి ఇంజన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను. ఇంజన్ స్టార్ట్ చేయాలంటే క్లచ్ ప్రెస్ చేసి ఒకసారి ఇంజన్ అనేది క్లచ్ అనేది ప్రెస్ చేసి సింగిల్ స్టెప్ ఇచ్చినప్పుడు మనకి ఎమ్మటే స్టార్ట్ అయిపోయిద్దండి. ఇక్కడ చూసుకోవచ్చు 69,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అన్నమాట కార్ అయితే మాత్రం. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్గా టచ్ ఇచ్చారు. అండ్ ఇందులో బ్లూటూత్ ఆక్సిలరీ కేబుల్ మొత్తం సపోర్ట్ చేసిద్దండి. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ మనం ఆన్ చేసాం. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా టెంపరేచర్ని బట్టి అడ్జస్ట్ చేసుకునేది అన్నమాట. ఇది ఒక చాలా మంచి ఫీచర్ ఇది. అండ్ ఇక్కడ 12 volts ఛార్జింగ్ సాకెట్ చూసుకోవచ్చు. USB పెన్ డ్రైవ్ పెట్టుకోవచ్చు. ఆక్సిలరీ కేబుల్ ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ మనకి డ్రైవర్కి ప్యాసింజర్కి కంబైన్గా ఆమ్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. చిన్న స్పేస్ కూడా ఇక్కడ మనం చూడవచ్చు అన్నమాట. ఒకసారి మనం ఇంజన్ బానెట్ కూడా పిక్ చేసి చూపిస్తానండి. ఇంజన్ అయితే స్టార్టింగ్లో ఉందండి. అసలు స్టార్ట్ అయింది అని కూడా మనకి తెలియదు, అంత బాగుంటుంది అన్నమాట. ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు 69,000 తిరిగిన ఇంజన్ చాలా బాగుంటాయండి. ఇవి వచ్చేసరికి దాదాపుగా మన మెయింటెనెన్స్ బాగుంటే ఆరామ్గా 3.5 లక్షల నుంచి 4.5 లక్షల దాకా తిరుగుతాయి అన్నమాట. మన మెయింటెనెన్స్ అనేది ప్రాపర్గా ఉండాలి. టైం టు టైం ఒక 10,000 తిరిగిన ప్రతిసారి సర్వీస్ అనేది చేపిస్తూ ఉండాలన్నమాట, జనరల్ సర్వీస్. ఇక్కడ చూసుకోవచ్చు అప్పర్ ఆర్మ్స్ అంటే ఇవ్వండి. ఇక్కడ పంచెస్ చూసుకోవచ్చు, దానికి వచ్చిన అలైన్మెంట్ అనేది చూసుకోవచ్చు. అండ్ ఇది కూడా చూసుకోవచ్చు డ్రైవర్కి ఆపోజిట్ సైడ్. సో ఓవరాల్గా కార్ అయితే చాలా ప్రీమియంగా చాలా మంచి కండిషన్లో ఉంది. కార్ అయితే మిస్ చేసుకోవద్దు. ఈ కార్ వచ్చేసరికి మనం హానియా కార్ డెకర్స్ తరపు నుంచి బయట ఎక్కడైనా చూసుకోండి, కార్ బజార్లో కావచ్చు, ట్రూ వాల్యూస్ కావచ్చు, ఆన్లైన్లో కావచ్చు 530, 550 ఆ రేంజ్లో చెప్తున్నారండి. ఎందుకంటే తక్కువ తిరిగిన కార్, మంచి క్వాలిటీ ఉన్న కార్. నేను చెప్తున్నాను కదండి, కార్ క్వాలిటీ అయితే మాత్రం 100కి 100% నచ్చిద్ది. ఇంజన్, సస్పెన్షన్, ఏసీ, కార్ పరంగా 100% జెన్యూన్ కార్ అన్నమాట. 100% నాన్ యాక్సిడెంటల్ కార్, నాన్ ఫ్లడ్ ఎఫెక్టెడ్. ఫ్లడ్ కూడా ఎఫెక్ట్ ఏం అవ్వలేదు అసలు, ఆ ఏరియాలో లేదు కారు.
ప్రతి వీడియోలో ఎందుకు చెప్తున్నామంటే కొంతమందికి డౌట్స్ ఉంటాయి కాబట్టి చాలా క్లారిటీగా చెప్తున్నాం. ఈ కార్ వచ్చేసరికి మనం హానియా కార్ డెకర్స్ తరపు నుంచి 5 లక్షల రూపాయలకి ఆఫర్ చేస్తున్నాను. హెవీ బార్గెనింగ్ అయితే ఏమీ ఉండదు, ఒక 5,000 రూపాయలు అలా తగ్గిస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. 8008173143 మన నెంబర్. ఒక్క లైక్ చేయండి, ఈ వీడియో మరింత మందికి రీచ్ అయ్యిద్ది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.